నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్ నేను మాధురి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహంపై చర్చ నేడు బీజేపీ మేనిఫెస్టో విడుదల సంకల్ప పత్ర పేరిట రిలీజ్ చేయనున్న నేతలు నేడు ఢిల్లీకి కేటీఆర్ కవితను కలిసే అవకాశం పదిహేనవ రోజు కొనసాగుతున్న జగన్ బస్సు యాత్ర ఇవాళ గుడివాడ నాగవరప్పాడు వద్ద బహిరంగ సభ కొనసాగుతున్న చంద్రబాబు ప్రజాగలం యాత్ర నేడు పాయకరావుపేట చోడవరం గాజువాకలో సభలు నేడు ముంబై వర్సెస్ చెన్నై ముంబై వేదికగా మ్యాచ్ ప్రారంభం రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా అయింది. బస్సు యాత్రలో భాగంగా సింగ్ నగర్ కు చేరుకున్న క్రమంలో ఓ దుండగుడు సీఎం జగన్ పై రాయితో దాడి చేశాడు. బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి జరిగింది. అయితే ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాకింది. సీఎం జగన్ పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమ కంటికి కనుబొమ్మపై గాయమైంది. సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికి సైతం గాయమైంది. వెంటనే సీఎం జగన్ బస్సులో ప్రథమ చికిత్స అందించారు వైద్యుల సూచనల మేరకు చికిత్స కోసం సీఎం జగన్ తన సతీమణి భారతితో కలిసి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. ప్లాస్టిక్ సర్జరీ, అనెస్థీషియా, ఇతర వైద్యుల బృందం పలు వైద్య పరీక్షలు చేసి సీఎం జగన్ కు చికిత్స అందించారు. ఎడమ కంటి కనుబొమ్మ పైభాగాన లోతైన గాయానికి కుట్లు వేశారు. ఇక సీఎం జగన్ కు తగిలిన వస్తువు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి గాయమైంది. దాంతో వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా వైద్యులు చికిత్స చేశారు. చికిత్స అనంతరం జగన్ తిరిగి తన నైట్ హాల్ట్ ప్రాంతానికి వెళ్లారు. ఆదివారం నాడు బస్సు యాత్రకు విరామంగా ప్రకటించారు. తదుపరి షెడ్యూల్ను ఆదివారం రాత్రి ప్రకటించే అవకాశం ఉంది. సీఎం వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నం ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని విజయవాడ సిపి కాంతిరాణా తెలిపారు. దాడి జరిగిన ప్రదేశాన్ని, అక్కడ ఉన్న స్కూల్ భవనం, పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. యాత్ర నిర్వహిస్తున్న సమయంలో కరెంటు వైర్లు తగులుతాయనే ఉద్దేశంతో వైద్యులు విద్యుత్ సరఫరా నిలిపివేశారని సిపి తెలిపారు. దీంతో చీకటిగా ఉన్న పరిస్థితిని ఆసరాగా తీసుకుని దుండగులు దాడికి పాల్పడ్డారని తెలుస్తోందన్నారు. ఆ ప్రదేశంలో సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అనుమానితుల కదలికలపై ఆరా తీస్తున్నామని తెలిపారు. దుండగులను త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేస్తామని సిపి కాంతిరాణా స్పష్టం చేశారు. అయితే విజయవాడలో సీఎం జగన్ కోసం జనం పోటెత్తారు. సీఎం జగన్ కు వస్తున్న ప్రజా అభిమానాన్ని ఓర్వలేక టీడీపీ వర్గాలే దాడికి తెగబడ్డారని విజయవాడ వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బస్సు యాత్రలో సీఎం జగన్ కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేక ఆయనపై దాడి జరిగినట్లు వైసీపీ ఆరోపిస్తుంది. పూలతో పాటు జగన్ మీదకు రాయి కూడా విసిరినట్లు తెలిసింది. దుండగులు విసిరిన రాయి బలంగా తాగడంతో జగన్ ఎడమ కన్ను భాగం వాచింది.
గతంలో జగన్మోహన్ రెడ్డి కోడికత్తి దాడి జరగడం, ఇప్పుడు రాళ్ల దాడి జరగడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2018 అక్టోబర్ 25న వైఎస్ జగన్ మీద విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తితో దాడి చేశారు. ఆ దాడిలో జగన్ ఎడమ భుజానికి గాయమైంది. ఆ రోజుకు జగన్ చేస్తున్న పాదయాత్ర 294వ రోజుకు చేరుకుంది. విజయనగరంలో పాదయాత్ర ముగించుకొని హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖపట్నం ఎయిర్పోర్టుకు జగన్ చేరుకున్నారు. అసలు ఆ విమానాశ్రయం క్యాంటీన్లో పనిచేస్తున్న జనుపెల్ల శ్రీనివాసరావు సెల్ఫీ తీసుకుంటానని వైఎస్ జగన్ వద్దకు వచ్చారు. అతను వస్తూనే జగన్పై కత్తితో దాడి చేశారు. భుజం గాయంతో జగన్ అలాగే హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాద్లోని తన గాయానికి చికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో జనుపల్లి శ్రీనివాసరావుపై కేసు నమోదైంది. సంఘటన స్థలంలోని శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి పోలీసులు కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఆ కత్తి కోడి పందాల్లో వాడే కత్తిగా పోలీసులు నిర్ధారించారు. ఆ తర్వాత ఈ కేసు ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా కోడికత్తి అనే పదం వాడటంతో ఈ కేసు కోడికత్తి కేసుగా, ఈ కేసులో ముద్దాయిగా ఉన్న జనుపల్లి శ్రీనివాసరావు కోడికత్తి శ్రీనుగా ప్రాచుర్యం పొందారు. 2019 జనవరి 1న ఈ కేసును ఎయిర్పోర్ట్ అథారిటీ సిఫార్సులో ఎస్ఐఏకి బదిలీ చేశారు. ఈ కేసులో అదే ఏడాది మే 28న నిందితుడికి బెయిల్ లభించింది. ఇప్పటికీ కేసు నడుస్తూనే ఉంది. బస్సు యాత్ర చేస్తున్న జగనన్న మీద కొందరు ఓర్వలేని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు రాళ్లతో దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకనంటే ఈ రోజున జగనన్న బస్సు యాత్ర ఎంత ఆదరణ పొందో మీడియా ద్వారా చూస్తున్నాం, పేపర్స్ ద్వారా చూస్తున్నాం. ఇదంతా కూడా రోజు రోజుకి కూడా జగనన్నకి ప్రజాదరణ పెరిగిపోవడం, కడుపు మంటతో ఏమీ చేయలేని పరిస్థితిలో ఫ్రస్ట్రేషన్తో ఏదో రకంగా ఇబ్బంది అని చెప్పి ఈ రోజున దాడికి దిగడం అనేది చాలా బాధాకరం. గతంలో వాళ్ళు అనుకున్నారన్నమాట, ఈ 5 ఏళ్ళు జగనన్న ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల కంటికి రెప్పలా కాపాడుకుంటే ఇవన్నీ తట్టుకోలేక ఈర్ష్యతోటి నువ్వు ఆయన్ని దుర్భాషలాడుతున్నావులే అని అనుకుంటే ఇవాళ అతన్ని అంతమొందించే కార్యక్రమంలో నువ్వు ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నావంటే నీకు ఎన్నతో పెట్టిన విద్య ఎన్ని పొట్లు పడుతాం. ఇలాంటి దుర్మార్గమైన, హేయమైన, నీచమైన, నికృష్టమైన, దుర్మార్గంగా ప్రవర్తించే నీకు ఇవాళ పుట్టగతులు ఉండవని చెప్పి ఎన్నికల వేళ ఏపీలో రాజకీయాలు వేసవిని మించి కాకరేపుతున్నాయి. మాజీ మంత్రి వివేకానంద హత్య చుట్టూ తిరుగుతున్నాయి. సీఎం జగన్ అవినాష్ రెడ్డి టార్గెట్ గా తమ తోబుట్టువులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగారు జగన్ మేనత్త విమలమ్మ. కుటుంబ పరువు రోడ్డుకీడుస్తున్నారు, ఇకనైనా నోరు మూసుకోండంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో షర్మిల, విమలమ్మ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల వేళ ఏపీలో పొలిటికల్ హీట్ సమ్మర్ కంటే వేడి పుట్టిస్తోంది. సీఎం జగన్ ఓటమి లక్ష్యంగా తోబుట్టువులిద్దరూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వివేక హత్య కేసును అస్త్రంగా మార్చుకున్న వైఎస్ షర్మిల, సునీత జగన్తో పాటు అవినాష్ రెడ్డిపై ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు. వివేకాను చంపింది అవినాష్ రెడ్డే అని నిప్పులు చెరుగుతున్నారు. చిన్నాన్నను చంపిన హంతకుడికి జగన్ ఎంపీ టికెట్ ఇచ్చాడంటూ మాటల దాడికి దిగుతున్నారు. దీంతో కుటుంబ పరువును రోడ్డుకు లాగుతున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరి జగన్ మేనత్త విమలమ్మ. వైఎస్ కుటుంబంలో ఆడబిడ్డలైన షర్మిల, సునీతలిద్దరూ వ్యక్తిగతంగా కక్ష పెంచుకున్నారని, ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తూ అన్యాయంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు విమలమ్మ. వివేకాను చంపిన హంతకుడు బయట తిరుగుతూ ఉంటే అవినాష్పై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాష్ రెడ్డి హత్య చేయడం మీరు చూశారా అని సూటిగా ప్రశ్నించారు. ఏ సంబంధం లేని జగన్ను కూడా ఇందులోకి లాగుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ కుటుంబ సభ్యులెవరూ వారికి సపోర్ట్ చేయడం లేదన్న విమలమ్మ ఇప్పటికైనా ఇద్దరూ నోరు మూసుకోండని హెచ్చరించారు. జగన్ శత్రువులంతా షర్మిల చుట్టూ చేరారని ఆరోపించారు విమలమ్మ. వైసీపీ పాలనలో సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ప్రజలు సంతోషంగా ఉండటం కనిపించడం లేదా అని నిలదీశారు. ప్రజలపై ప్రేముంటే జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర చేస్తారా అని ఫైర్ అయ్యారు. అక్కడ మా షర్మిలమ్మ కొంగు పట్టుకొని ఓట్స్ అడుగుతుందండి. ఈ పాలిటిక్స్లో
సెంటిమెంట్ ఈ కొంగులు పట్టుకొని అడగడం వల్ల గెలవగలిగితే మరి లీడర్షిప్ క్వాలిటీ ఎక్కడుందండి? అక్కడ మాటకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెనో అంటుంది. రాజశేఖర రెడ్డి అన్న ఉంటే కన్నా ఇలాగ చేసేవాడా? ఒక లీడర్కు ఉండాల్సిన లక్షణాలు ఏమున్నాయండి? అనవసరంగా అవినాష్ ని దినమంతా హత్య చేసినాడు అని చూసినారా వాళ్ళు హత్య చేసినట్లు? ఎవరు వాళ్ళకి ప్రూఫ్ చూపించారండి? ఎవరైతే హత్య చేశాడో వాడేమో బయట తిరుగుతున్నాడు. వాడు చెప్పిన మాటలు నమ్మి వీళ్ళు డిసైడ్ చేసేస్తారా? వాళ్ళేనా డిసైడ్ చేసేవాళ్ళు? మరి జడ్జిలు, కోర్టులు ఎందుకండి? ఆ చిన్న పిల్లోడు వీళ్ళకంటే 10 ఏళ్ళు చిన్నోడు. అటువంటి వాడిని జీవితం అంతా నాశనం చేస్తున్నారు ఈ ఆడపిల్లలు ఇద్దరు. కొంచెమన్నా ఎంపతి ఉండాలండి. వాళ్ళలాంటి పిల్లోడే కదా, మా ఇంట్లో పిల్లోడే అబ్బాయి కూడా. మరి వాళ్లకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ జీవితం అంతా ఎంత పాడు చేస్తున్నదో ఒకసారి షర్మిలమ్మ గాని సునీతమ్మ గాని ఆలోచిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇక మరోపక్క మేనత్త విమలారెడ్డిపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. మేనత్తకు వయసు మీద పడింది కాబట్టి సీఎం జగన్ వైపు మాట్లాడుతున్నారని, అసలే ఎండాకాలం కాబట్టి ఆయనకు అనుకూలంగా మాట్లాడి ఉండొచ్చని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విమలమ్మ కొడుక్కు జగన్ పనులిచ్చారని, అందుకే జగన్ వైపు నుంచి మాట్లాడుతున్నారని ఆరోపించారు. చనిపోయింది తన సొంత అన్న అనే విషయాన్ని కూడా మర్చిపోయారని మండిపడ్డారు. అన్ని ఆధారాలతోనే తాము ఇలా మాట్లాడుతున్నామని చెప్పుకొచ్చారు. సిబిఐ ఆధారాల ప్రకారం వివేక హత్యలో అవినాష్ ప్రమేయం ఉందని నమ్ముతున్నామన్నారు. మొత్తానికి ఎన్నికల వేళ ఇలా ఫ్యామిలీ రాజకీయం రంజుగా సాగుతోంది. మరి షర్మిల ఆరోపిస్తున్నట్లు అవినాషే హంతకుడా, లేదంటే షర్మిల, సునీత వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారా? విమలమ్మ చెబుతున్నట్లు బయట తిరుగుతున్న హంతకులెవరు అన్న అంశాలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ప్రజలు మౌనంగా ఉంటే సమస్యలు పరిష్కారం కావని, పోరాడి సాధించుకోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్లలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతూ ప్రలోభాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. 4 నెలల్లోనే రాష్ట్రం కుదేలైందన్నారు. తమ ప్రభుత్వం దిగిపోగానే కరెంటు, సాగునీరు, తాగునీరు లేకుండా పోయాయన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే బీఆర్ఎస్ని గెలిపించాలని, బలమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రభుత్వ వాగ్దానాలు నెరవేరుతాయని అన్నారు. ఈ మధ్య ఎన్నికల్లో నేను చాలా సభలలో చెప్పినాను, ఓటు వేసే ముందే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, ఏమాత్రం దెబ్బ తగిలినా చాలా పెద్ద పొరపాటు అయిద్దని చెప్పినాను. సరే, ప్రజలలో కొంతమందికి కొన్ని రకాల ఆలోచనలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అంతులేని హామీలు, ప్రలోభాలు, దానికి గురైన కొందరు కింది మీద చేస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 4 నెలలు గడిచి ఇప్పుడు 5వ నెల జరుగుతూ ఉంది. ఏ ఒక్క విషయంలో కూడా ఒక పాలసీ కానీ, వాళ్ళు చేసినటువంటి ఎన్నికల వాగ్దానాల మీద చిత్తశుద్ధితో కూడుకున్నటువంటి కార్యాచరణ కానీ ఎక్కడ కూడా కనపడతలేదు. వసతులు, వనరులు ఉన్న వాటిని వాడుకునే నైపుణ్యం కనపడతలేదు. 10 ఏళ్ల కింద మనం మర్చిపోయినటువంటి ఇబ్బందులు మళ్ళీ మన కన్ను. అధికార కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. అబద్ధపు హామీలతో రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. 100 రోజుల్లో ఉద్ధరిస్తారని ఓటేస్తే 4 నెలల్లోనే ఉద్దర మాటలని తేలిపోయిందన్నారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలంటూ ఊదరగొట్టారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నవ్వుల పాలైందన్నారు. ఇది రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ అని నమ్మబలికిండ్రు. ఈ కాంగ్రెస్ వాళ్లకు నమ్మి ఓట్లేసి రేవంత్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ గ్యారంటీలను ఊదరగొట్టిండు. బాండ్ పేపర్లు వంచిండ్రు కొడుకులు, నోటరీ డాక్యుమెంట్లు వంచిండ్రు, అసెంబ్లీలో చట్టబద్ధ చేస్తాము అన్నారు. ఇది రేవంత్ రెడ్డి మాట కాదు, ఇది రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ అని నమ్మబలికిండ్రు. ఈ కాంగ్రెస్ వాళ్లకు నమ్మి ఓట్లేస్తే 4 నెలలనే అభాసు పాలైపోయింది, నవ్వుల పాలైపోయింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క చేసినారే, రైతులకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, మహిళలకు మోసం, విద్యార్థులకు మోసం, పేదలకు మోసం, అందరి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎవరికన్నా వీళ్ళు 100 రోజుల్లో ఉద్ధరిస్తారని ఓట్లేస్తే వీళ్ళ అన్ని ఉద్దర మాటలని తెలిపోయింది. వీళ్ళు ఉద్ధరించుడు కాదు, కాంగ్రెస్ అన్ని ఉద్దర మాటలు అని చెప్పి. తీహార్ జైలు నుంచి సుకేష్ చంద్రశేఖర్ మరో లేఖను బయటకు విడుదల చేశారు. జైల్లో కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్లు సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారని లేఖలో వివరించారు. తనను జైల్లో కొందరు బెదిరిస్తున్నారని చెప్పారు. జైలు అధికారులు కూడా వారితో కుమ్మక్కై వ్యవహరిస్తున్నారంటూ సుకేష్ లేఖలో పేర్కొన్నారు.
జైలు అధికారులు అధికార దుర్వినియోగం చేసిన వారికి జైల్లో పోస్టింగ్ ఇచ్చారన్నారు. సత్యేంద్ర జైన్కు అత్యంత సన్నిహితుడిని జైలు అధికారిగా నియమించుకున్నారన్నారు. జైలు అధికారి ధనుంజయ్ రావత్ ద్వారా తనను బెదిరిస్తున్నారన్నారు. ఎవరు బెదిరించినా తను వెనక్కు తగ్గనంటూ సుకేష్ విడుదల చేసిన లేఖలో వివరించారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వి యాదవ్ ఖండించారు. 500 రూపాయలకి సిలిండర్ దేశవ్యాప్తంగా అందిస్తున్నామన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పాట్నాలో పార్టీ మేనిఫెస్టోను తేజస్వి యాదవ్ విడుదల చేశారు. ఈ ఆగస్టు 15 తర్వాత ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయని ఆయన చెప్పారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. మరో 70 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే జాతీయ పార్టీ ఎంఐఎం పొత్తుకు సిద్ధమయ్యారు. బీజేపీని వ్యతిరేకిస్తూ బయటకు వచ్చిన అన్నాడీఎంకే భవిష్యత్తులోనూ బీజేపీతో పొత్తు పెట్టుకునేది లేదని స్పష్టం చేసిన తరుణంలో మజ్లిస్తో పొత్తు ప్రతిపాదన ముందుకు వచ్చింది. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీ చట్టాలను వ్యతిరేకిస్తున్నామని అన్నాడీఎంకే మజ్లిస్కు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అందువల్ల రానున్న లోక్సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు పొత్తుకు సిద్ధమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల వరకు తమ పొత్తు కొనసాగుతుందని అసద్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఓటర్లలో దాదాపు 5% ముస్లిం సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయన్నారు.